హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. చాలామంది ఈ వారం ఎలిమినేషన్ ఎవరు సార్, మిడ్ వీక్ ఓటింగ్ పెట్టండి అని అడిగారు. సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్ చేసినందుకు. మిడ్ వీక్ ఓటింగ్ అనేది ఈ వీడియో తర్వాత వస్తుంది, డెఫినెట్గా చూడండి. అది షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుంది. సో అలాగే ఫస్ట్ మనం ఫ్యామిలీ వీక్లో నిఖిల్ వాళ్ళ మదర్ గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ఎక్కువసేపు. అంతకంటే ముందు అప్డేట్స్ అయితే చెప్తా. ఏంటంటే గౌతమ్ తన కోసం యాక్చువల్గా సో మా మదర్ లాస్ట్ టైం వచ్చింది కాబట్టి సాక్రిఫైస్ చేయండి, బిగ్ బాస్ తేజ వాళ్ళ మదర్ని పంపించండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకున్నాడు కదా కెమెరా ముందు, అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఇది నేను నా ప్రీవియస్ వీడియోలోనే మీకు చెప్పే అప్డేట్. కానీ బిగ్ బాస్ తేజ వాళ్ళ మదర్ని పంపిస్తారా లేదా అనేది సస్పెన్స్గానే ఉంది. మ్యాక్సిమం పంపించే అవకాశం ఉంది. అయితే గౌతమ్ వాళ్ళ బ్రదర్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. ఇది రేపటి ఎపిసోడ్ అంటే ఈరోజు టెలికాస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎవరెవరో నీకెదురైనా అంటూ సాంగ్ పాడి మరి నిఖిల్ వాళ్ళ మదర్ సూపర్ ఇన్పుట్స్ ఇచ్చారు, మామూలుగా కాదు, డీకోడింగ్ ఇన్పుట్స్ అనమాట. ఇది నిఖిల్కి బాగా ఎక్కిసింది బ్రెయిన్కి. ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్గా లైవ్లో టెలికాస్ట్ అయింది, టెలికాస్ట్లో అవ్వలేదు. ఇది ఏంటి అంటే నిఖిల్ వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన తర్వాత పృథ్వీతో మెల్లగా నిఖిల్ మాటలు కలుపుతున్నాడు. అక్కడ ప్రేరణ, యష్మి వీళ్ళ గ్రూప్ కూడా ఉన్నారు. యష్మితో జాగ్రత్తగా ఉండమని చెప్పింది అన్నాడు. చెప్పింది మా మదర్ అని పృథ్వీతో చెప్పాడు నిఖిల్. అంతేకాదు ఈ విషయం యష్మికి చెప్పొద్దు, వద్దు తనకి చెప్పొద్దు అని చాలా క్లియర్గా హింట్ ఇచ్చాడు అనమాట. అలాగే ప్రేరణ, పృథ్వీ మనం అంతా కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నామని, ఇండివిజువల్గా ఆడమని మా మదర్ చెప్పిందంటూ అక్కడ పృథ్వీకి కూడా ఇన్పుట్ ఇచ్చాడు నిఖిల్. అంతేకాదు ఇక్కడ యష్మి కూడా ఆ గ్రూప్ డిస్కషన్లో ఏమందంటే యష్మి వీళ్ళ మాటలు ఏమి వినలేదనమాట. నిఖిల్ చాలా మెల్లగా పృథ్వీకి మాత్రం వినపడేలా చెప్పాడు. అక్కడ యష్మి ఒక మాట అంది ఏంటంటే సౌండ్ మా డాడీ కూడా ఇదే చెప్తున్నారు, గ్రూప్ గేమ్ ఆడొద్దని చెప్పి అందరికీ అదే చెప్తున్నారంటే నిఖిల్ కూడా అన్నాడు క్లాన్ అనేది అయిపోయింది, ఇంకా వాళ్ళకు కూడా వాళ్ళ గ్రూప్కి కూడా ఇవే ఇన్పుట్స్ ఇస్తున్నారు వాళ్ళు వచ్చినా కూడా. అంటే ఇప్పుడు రోహిణి వాళ్ళ మదర్ వచ్చింది, అలాగే అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చింది, సో వాళ్ళకు కూడా ఇదే ఇన్పుట్స్ వస్తున్నాయి అనేది పాయింట్స్ అనేది మాడుకున్నారు వాళ్ళు నలుగురు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఇన్పుట్స్ కూడా షేర్ చేసుకుంటున్నారు అనేది ఇది ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇంకా సో మనం చాలా పాయింట్స్ మాట్లాడుకుందాం దీని గురించి. ఫస్ట్ యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు చాలాసేపు తన గేమ్ గురించి మాట్లాడారు. కన్నడ మాట్లాడినా కూడా సో మనకు అర్థమైపోయింది, మధ్య మధ్యలో తెలుగు అది కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే యష్మి వాళ్ళ ఫాదర్ ఒక మంచి మిలిటరీ ఆఫీసర్ లాగా ఉన్నారని జోకులు వేలే. అవినాష్ నిన్ను కొడితే ముఖం తప్పడైపోద్ది అనే రోహిణి. సో మామూలుగా కాదు అసలు ఆ ఫన్ అనేది వాళ్ళ డైలాగ్స్. అక్కడ యష్మి అంటే వాళ్ళ ఫాదర్ మాడుకుంటుంటే లోపల వీళ్ళు బయట డోర్ దగ్గర ఫ్రిడ్జ్లో నుంచి తెగ మాట్లాడుకున్నారు. తేజ అయితే ఫ్రిడ్జ్ అని మర్చిపోయి మరీ నవ్వేసాడు గట్టిగా. ఆ తర్వాత ఇద్దరు సపరేట్గా మాట్లాడుకున్నారు, అది వేరే విషయం. సో నీది టాస్క్లో పవర్ తగ్గింది, ఎందుకు అలా మౌనంగా కూర్చుంటున్నావు, ఏదో రకంగా ఫస్ట్లో ఎలా ఆడావు గుర్తు తెచ్చుకో, ఏమి ఆడకపోతేనే ఎంతవరకు నువ్వు వచ్చావు అసలు చెప్పు అంటూ ఇలాగా మాట్లాడారు అనమాట యష్మి వాళ్ళ ఫాదర్. ఇంకా 4-5 వారాలు ఉంది, మిగిలింది, చాలా తక్కువ టైం ఉంది, ఇట్లానే కూర్చుంటే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేది బయట అని చాలా ఇదిగా చెప్పారు. అలాగే మీరేమనుకుంటున్నారో వేరే వాళ్ళ దగ్గర చెప్పొద్దు, అంటే మీరు గ్రూప్లో వేసిన ప్లాన్లు వేరే వాళ్ళకి చెప్పడం వల్ల సో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది వాళ్ళు చేసేస్తారు. అలాగే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి, దయచేసి చెప్పొద్దు, డిస్కస్ చేయొద్దు అని చెప్పారు. సో గ్రూప్గా ఉంటున్నారు చూసుకోండి, అలాగే నీ గురించి ఏం మాట్లాడుకున్నా ఇడిసేయి అన్నారు. అది లాంగ్వేజ్ బాగా నచ్చింది. సో ఆయన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ వేరే లెవెల్లో ఉందబ్బా, అది వేరే సూపర్ అనిపించింది నాకైతే. మగలై అన్నట్టు చాలా మంచి ఇన్పుట్స్ అయితే ఇచ్చారు యష్మికి. అయితే ఒక్క విషయంలో నాకు బాగా నచ్చారు, ఏంటి అంటే టెన్షన్లో గేమ్లో మా కూతురు ఏదైనా అంటే దాన్ని కొంచెం చూసుకోండి జాగ్రత్తగా సారీ అన్నట్టు చెప్తుంటే అందరూ కూడా అంకుల్ అదేంటి అలా మాట్లాడతారు, అవసరం లేదు అన్నట్టు మాట్లాడారు. అలాగే ఇక్కడ టెలికాస్ట్ కాదు మీకు చెప్తే ఎక్స్ట్రా కట్స్లో కూడా లేదు, నేను చూశాను ఎక్స్ట్రా కట్స్ కూడా. అదేంటంటే గౌతమ్ని బాగా పొగిడారు అనమాట. సో గౌతమ్ గేమ్ చాలా బాగుందని అక్కడ యష్మికి కూడా ఇన్పుట్ ఇచ్చారు.
అలాగే ఇది లైవ్లో చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఏంటంటే హౌస్ మేట్స్కి కూడా గౌతమ్ గేమ్ గురించి మాట్లాడుతుంటే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారంటే గౌతమ్ గ్రాఫ్ పెరిగింది, అందులో డౌట్ లేదు అని అర్థమైపోయింది. నువ్వు సైకాలజీ డాక్టర్వా అని ఒక డైలాగ్ వేసినప్పుడు నీ గేమ్ బాగుంది అన్నప్పుడు అందరు చూడాలి వేరే వాళ్ళది, అమ్మా ఈ వారం మనోడు సేఫ్ అని చాలా ఈజీగా అర్థమైపోద్ది అనమాట. సో టాస్క్ బాగా ఆడతావు, గౌతమ్ లాగా ఆడాలి అని చెప్పారు యష్మి. టాస్క్ బాగా ఆడతాడు, మళ్ళీ అందరితో కలిసిపోతాడు, కానీ నువ్వు ఎట్లా ఉన్నావు అదే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు అని ఒక ఇన్పుట్ ఇచ్చారు. అదైతే బాగా నచ్చింది. ఇక ఆ తర్వాత సో యష్మి వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత టేస్టీ తేజ ఎమోషనల్ అవుతుంటే నిఖిల్ కూడా పాపం బాధపడ్డాడు. వాడు అలా ఉంటే మన మదర్ వచ్చినా కూడా మనం ఎంజాయ్ చేయలేం అన్నట్టుంది. దానికి గౌతమ్ తేజ కోసం కెమెరా దగ్గరకు వచ్చి మరీ రిక్వెస్ట్ చేశాడు. ఇది ఆల్రెడీ మనం రివ్యూలో మాడుకున్నాం. బట్ గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చేసాడు హౌస్లోకి. సో మరి తేజని కన్సిడర్ చేస్తారా, ఈసారికి ఏదైనా పనిష్మెంట్ ఇచ్చేసి తేజ మొత్తుకుంటున్నాడు ఈ సీజన్ అంతా నన్ను నామినేట్ చేసేయండి పర్లేదు, నేను మాత్రం ఖచ్చితంగా మా మదర్ వచ్చేలాగా చూడండి బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. మరి ఆ ఛాన్స్ ఇస్తాడా లేదా బిగ్ బాస్ అనేది చాలా సస్పెన్స్ పెట్టారనమాట. నెక్స్ట్ మెయిన్ ఎపిసోడ్లో మెయిన్ ఇదే ఇంట్రెస్ట్. సో నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చారు, సులేఖ గారు. ఆవిడ చాలా విషయాలు చెప్పారు. అయ్యో బాబోయ్ అనిపించింది నాకు. మొత్తం గేమ్ని జస్ట్ డీకోడింగ్ లాంగ్వేజ్లో చెప్పేశారనమాట. గ్రూప్ గేమ్ ఆడకబ్బాయి, గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అంటే లేదు అసలు నేను గ్రూప్ గేమ్ ఆడతలేదు అన్నట్టు ఆయన కన్నడలో చెప్పాడు. లేదు నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అని చాలా క్లియర్గా ఇచ్చారు. ఇప్పటి వరకు ఓకే నీ గేమ్, కానీ ఇక నుంచి ఇండివిజువల్ గేమే ఆడు, ఇంకా నెల మాత్రమే మిగిలి ఉంది. ఇక్కడ పేర్లు భలే డీకోడింగ్ చేశారబ్బా. జీతో ఫైటింగ్ వద్దు, డిఫెన్స్కి వెళ్ళొద్దు అన్నారు. సో డిఫెన్స్ బాగా నువ్వు వెళ్ళిపోతున్నావు, డిఫెన్స్కి వెళ్ళొద్దు, అసలు ఆ ఫైటింగ్ అనేది నువ్వు ఆ అగ్రెసివ్నెస్నే చూపించు అని. జీ అంటే గౌతమ్. నామినేషన్స్ వరకు పోవద్దంటే తప్పు చేస్తేనే చెప్తున్నా నేనని అక్కడ నిఖిల్ అన్నాడు. అక్కడ నామినేషన్లో నీ పాయింట్ మాత్రమే నామినేట్ చేసుకో, వేరే వాళ్ళ పాయింట్ని తీసుకొచ్చి ఎందుకు నామినేట్ చేస్తున్నావు అని అడిగారు. అంటే సో గౌతమ్ని నామినేట్ చేసేటప్పుడు యష్మిని అక్క అన్నాడు కదా, దాని గురించి అనమాట. అంటే చాలాసేపు వాళ్ళు వాదించుకున్నారు అక్కడ గౌతమ్తో, దాని గురించి మేబీ చెప్పు ఉండొచ్చు. అలాగే వెంటనే వైతో కలవద్దు, కంట్రోల్ చేయి అంటే వై అంటే యష్మితో ఉండొద్దని చెప్పడం. గ్రూప్ గేమ్ అసలే వద్దు, అక్కడే కంటిన్యూ చేశారు. నేను ఆడట్లేదని చాలా అమాయకంగా అడిగాను. నిఖిల్ నువ్వు ఎమోషనల్గా ఉండడమే నీకు బ్యాడ్ అవుతుంది తెలుసా అన్నారు. సో నీ కోసం నువ్వు ఆడు, అప్పుడే బాగా ఆడతావు, ఇప్పటి వరకు బాగానే ఆడావు, ఇక నుంచి కూడా అలాగే ఆడు, నీకోసం కప్పు తీసుకుని వస్తావని వెయిట్ చేస్తున్నావు, నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ట్రోఫీ తీసుకువెళ్ళాలని చెప్పి అంటూ మాట్లాడారు. ఇక్కడే పాట పాడి భలే హింట్ ఇచ్చారబ్బా. ఎవరెవరో నీకెదురైనా అన్ని నేను నీ గురించి చెప్తున్నా బేటా అనుకుంటూ పాడుతుంటే అసలు భలే అనిపించింది. సూపర్ డైలాగ్ చెప్పారు అక్కడ. అలాగే టెలికాస్ట్ కానివి లైవ్లో జరిగిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చెప్తా మీకోసం. ఏంటంటే అందరి గురించి తలా ఒక పాయింట్ చెప్పారు. సో పృథ్వీ గేమ్ ఎలా ఉంది, అగ్రెషన్ తగ్గించుకోమని, తేజ వెయిట్ తగ్గిమని, విష్ణు గేము, యష్మి గేము, ప్రేరణ గేము, అందరినీ గేమ్కి వన్ వర్డ్ చెప్పారు. సజెషన్స్ అనేది బాగా ఇచ్చారు. పృథ్వీకి ఒక కన్ను కూడా కొట్టారు, అసలు మామూలుగా లేదు. ఐ లవ్ యూ అమ్మా అంటే ఐ లవ్ యూ బేటా అని సూపర్ ఫన్ చేశారు. సో అలాగే అందరికీ మైసూర్ పాక్ తీసుకుని వచ్చారు. ఇక అలాగే ఇంకొకటి హింట్ ఏంటంటే అక్కడ పీ నుంచి కొంచెం దూరంగా ఉండు, అసలు సరిగ్గా లేదు అని చెప్పారు. అంటే ఆమె సరిగ్గా లేదు, దీనికి నిఖిల్ అక్కడ అమ్మాయో అబ్బాయో అని చాలా మెల్లగా అడిగితే అమ్మాయి, పి అంటే అక్కడ పృథ్వీ కూడా వస్తుంది కదా, అందుకని అడిగాడు అనమాట అమ్మాయి అబ్బాయి అని. పి అంటే ప్రేరణ. అక్కడ మనకి క్లోజ్ షాట్లు కూడా వేస్తున్నారు, పెద్ద డీకోడ్ ఏం చేయక్కర్లా మనం ఏమి. జి అంటే గౌతమ్ది, వై అంటే యష్మిది, పి అంటే ప్రేరణ అని క్లోజ్ షాట్స్ వేస్తున్నారు. మొత్తానికి నిఖిల్ మదర్ సులేఖ గారు మామూలు ఇంట్స్ అయితే ఇవ్వలేదబ్బా. ఒక్కసారిగా రివ్యూవర్స్కి మంచి స్టఫ్ వచ్చినట్లయింది. నాకైతే మంచి స్టఫ్ వచ్చింది. ఈ ఫ్యామిలీ వీక్ ఎలాగరా బాబు రివ్యూ చెప్పడానికి ఏం లేవురా నాయన అనుకుంటున్న టైంలో సో మంచి హిట్స్ ఇచ్చారు, మంచి ఇంట్లు ఇచ్చారు, కంటెంట్ ఇచ్చారు. మా రివ్యూస్ కూడా కొంచెం చూడండి మేడం. సో లైక్ చేయండి, అలాగే వీలుంటే షేర్ చేయండి. ఇక నెక్స్ట్ అవినాష్ కోసం సపరేట్ ఒక క్యాండిల్ లైట్ సెటప్ పెట్టాడు బిగ్ బాస్. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే
వాళ్ళిద్దరు కపుల్ కూడా చాలా క్యూట్గా, చాలా ఫన్ చేస్తూ, చాలా దాన్ని ఏమంటారు అన్యోన్యమైన మేట్ ఫర్ ఈచ్ అదర్ లాగా నాకు అనిపించారు. సో అక్కడ అవినాష్కి హింట్స్ ఇచ్చిన పెద్ద తీసుకోవడం అది వేరే విషయం. అలాగే పృథ్వీని ఫేస్ చేసినప్పుడు మా ఆవిడ ఇన్పుట్స్ ఇస్తే చేసే నామినేషన్స్ గురించి ఏంటి అనేది అక్కడ కొంచెంసేపు ఫన్ జరిగింది అనమాట. అంటే మా ఆవిడ రాసి ఇచ్చింది అందుకే నామినేట్ చేసి అన్నాడు కదా, అదంతా కూడా వాళ్ళంతా ఫన్ చేసుకున్నారు అక్కడ. ఇక అవినాష్ వైఫ్ ఫోటోని బిగ్ బాస్ పంపించడం, కాసేపు లైట్స్ ఆఫ్ చేయడం అవినాష్ అంటూ ఒక కామెడీ జోక్స్ వేయడం, ఇదంతా కూడా చాలా ఎపిసోడ్ని బాగా అందంగా ప్యాక్ చేశారనిపించింది. అయితే ఎక్కువగా ఎమోషన్స్ అనేవి ఈసారి ఎందుకో నాకు ఈ ఫ్యామిలీ వీక్లో కనిపించట్లా. అంటే చాలా సీజన్స్ మనం చూసాం, ఎవరైనా పేరెంట్స్ ఎవరైనా వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా ఎమోషనల్ అయ్యేవాళ్ళం. హౌస్ మేట్స్తో పాటుగా ఆడియన్స్ కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేవారు. అలాంటి ఎంట్రీ ఇప్పుడు వరకు ఏది కూడా కనిపించలా. అంతా సరదాగానే ఉంది తప్ప సో ఎక్కడా కూడా లేదు. మరి రేపటి ఎపిసోడ్స్లో అయినా అది కనిపిస్తుందేమో చూద్దాం. సో అది మ్యాటర్. అలాగే మిడ్ వీక్ ఓటింగ్ అనేది ఈ వీడియో తర్వాత వెంటనే మీకు ఆ వీడియో వస్తుంది, దాన్ని కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.